గణేశుడు అగ్రపూజ్యుడు, ఆదిదేవుడు, విఘ్నేశ్వరుడు. కానీ ప్రకృతి గజానన మూర్తి మాట ఏమిటి? ఆ గజానునికి ఆ స్థానం కలగవలసి ఉంది. శివుని రెండవ కుమారునిగా వెలిసిన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాడు. శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకముల్లోనూ పవిత్ర నదీ స్నానము చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వానికి ఆధిపత్యం లభిస్తుందన్నాడు. కుమారస్వామి చురుకుగా సాగి వెళ్ళాడు. గజాననుడు మిగిలిపోయినాడు. త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయం పట్టించాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. వారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనములు అనగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర ప్రభావంగా ప్రతి తీర్థ స్నానమందున కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. వినాయకునికే ఆధిపత్యం లభించింది. చంద్రుని పరిహాసం. గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజ్యుడు, జగద్వంజుడు. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింత రూపమునకు విరగబడి నవ్వాడు. అందులకు పార్వతీదేవి చంద్రుణ్ణి చూసి శపించింది. అందువలన చంద్రుని యొక్క మాన్యత నశించింది. అతడి పట్ల లోకము విముఖత వహించాలి.